నమస్కారం. ఈరోజు గంధ మహోత్సవం అత్యంత వైభవంగా నెల్లూరులోని బారా సాహిబ్ దర్గాలో గంధ మహోత్సవం కడప పీఠాధిపతి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరిగింది. మొదటి నుంచి కూడా ఈ బారా సాహిబ్ దర్గాకు సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు సేరెడ్డి గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు అందరూ సమన్వయంతో అందరు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా, అది సేఫ్టీ పరంగా కానీ, పారిశుద్ధ్యం పరంగా కానీ, ఇతరితర వాటర్ పరంగా కానీ, పార్కింగ్ పరంగా కానీ అన్ని విధాలా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా సంతోషంగా వచ్చి వారి దేవుని ఆశీర్వాదాలు తీసుకుని పోయే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ 2026 బారా సాహిబ్ సంబంధించి రొట్టెల పండుగలో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. 10 కోట్ల రూపాయలతో వచ్చే రొట్టెల పండుగ కల్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇన్ని లక్షల మంది భక్తులు బారా సాహిబ్ దర్గాకి ఇచ్చేసి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ బారా సాహిబ్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం ఇంకా కూడా మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ బారా సాహిబ్ దర్గాని డెవలప్ చేసి రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఘనంగా జరుపుతామని తెలియజేస్తుంది. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. చాలా సంతోషం. ఈరోజు ఏదైతే బారా షహీద్ దర్గా సర్వమత సమానత్వానికి వేదికైన బారా షహీద్ దర్గా యొక్క గంధ మహోత్సవం ఈరోజు జరిగింది. ఇప్పుడే కడప పీఠాధిపతి గారు, అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం, ఏఎస్పీ మేడం, అధికారులు, ప్రెస్ వాళ్ళు అందరి సమక్షంలో ఎంతో వైభవంగా గంధ మహోత్సవం జరిగింది. ఇప్పుడు ఫజర్ నమాజ్ తర్వాత ఏదైతే రొట్టెలు మార్చే కార్యక్రమం ఉందో అది మొదలవుద్ది. ఈరోజు భారతదేశంలో సర్వమత సమానత్వానికి ఒక చిహ్నంలాగా, అన్న తమ్ముళ్లాగా కలిసి జీవించడానికి ఒక ఆదర్శంలాగా, అదేవిధంగా ఏదైతే బారా షహీద్ దర్గా ఉందో ఇక్కడ ఎవరైతే ఏ కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికలను నెరవేర్చే ఒక వేదికలాగా మారి ఉంది. ప్రపంచంలో నలుమూలల నుంచి, దేశంలోని నలుమూలల నుంచి, ఆంధ్ర రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఎంతోమంది లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను అల్లా సుబ్హానహు తాలా దగ్గర అడిగి తీర్చుకొని వెళ్తున్నారు. అదేవిధంగా ఒక సంవత్సరం 10 లక్షల మంది వస్తే రెండో సంవత్సరం దానికి రెట్టింపు జనాలు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆ సర్వేశ్వరుడు అల్లా యొక్క కరుణా కృప ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వేల సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా రూరల్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఈ బారా షహీద్ దర్గా ఉందో ఈ దర్గాకు ఇంత సుందరంగా తీర్చిదిద్దింది కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని మనం గర్వంగా చెప్పుకోవాలా. ఎందుకంటే దర్గా పాత రోజుల్లో చాలా నేరగా ఉండింది, దాన్ని 12 అడుగులు వెడల్పు చేసినారు. అదేవిధంగా ఇంత పురాతనమైన ఇంత మహిమ గల దర్గాకు సింహదారాలు లేకపోతే 2,40,00,000తో సింహదారాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1,10,00,000తో ఈద్గా ఇచ్చారు. ఇక్కడ ఇంటర్నల్ రోడ్లు ఇచ్చినారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రొట్టెల పండుగ మొదలైనప్పటి నుంచి అజీజ్ ఏదైతే రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఆదేశాలు, శ్రీధర్ రెడ్డి గారి సూచనలతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 24/7 ఇక్కడ అందరిని తీసుకొని ఏదైతే పర్యవేక్షణ చేశారో ఆ పర్యవేక్షణ వల్ల పోలీస్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, అన్ని శాఖలకు చెందిన వ్యక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినారు. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయో భక్తులు కూడా అదే విధంగా వస్తారు. ముఖ్యంగా మహిళల పట్ల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తీసుకున్న చొరవ నిజంగా హర్షణీయం. కాబట్టి ఇక్కడ ఉన్న కమిటీ మునీర్ కానివ్వండి, వాళ్ళ మెంబర్స్ కానివ్వండి, అదేవిధంగా షంషుద్దీన్ కానివ్వండి, సాబిర్ ఖాన్ కానివ్వండి, హయాత్ బాబా కానివ్వండి, మస్తాన్ కానివ్వండి, మేము కానివ్వండి, మనం అందరం కూడా మీడియా వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇంత సుందరంగా ఇంత వైభవంగా ఈ రొట్టెల పండుగ జరిగింది. ఈ బారా షహీద్ల దర్గాలో వచ్చి మనం ఏం కోరుకున్నాం కానీ అల్లా ఆ కోరిక తీరుస్తారనే నమ్మకం, విశ్వాసం ప్రతి ఒక్కళ్ళు ఉంది. కాబట్టి అందరికీ నమస్కారం. ఈరోజు గంధ మహోత్సవం, బారా షహీద్ దర్గా గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తుల సమక్షంలో, అలాగే రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి యొక్క సహకారం, వీళ్ళందరి సహకారంతో అందరు భక్తుల మధ్యలో యొక్క గంధ మహోత్సవం ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఏది ఏమైనా
కోటంరెడ్డి గారి కుటుంబానికి బారా షహీద్ దర్గా అండదండలు వాళ్ళ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ వాళ్ళ చేతులకుండా కుటుంబం చేతులకుండా చేసుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఈ యొక్క 2026 రొట్టెల పండుగ పెద్ద ఎత్తున విజయవంతం అని చెప్పేసి అవుతుందని చెప్పేసి మేము హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే 3 రోజులు కూడా ఇంతే పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బారా షహీద్ దర్గాకి ఇస్తున్నటువంటి ఏదైతే వనరులు, ఏదైతే నిధులు అయితే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ గారు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదిరెడ్డి గారి యొక్క సహకారం వల్ల ఈ యొక్క బారా షహీద్ దర్గా ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయేటువంటి 3 రోజులు కూడా ఈ యొక్క బారా షహీద్ దర్గా పండుగ పెద్ద ఎత్తున మేము విజయవంతం చేస్తామని తెలియపరుస్తూ ఈ యొక్క గంధం మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే స్పెషల్గా ఈ యొక్క బారా షహీద్ దర్గాలో మీడియాకి సపరేట్గా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు చేసినటువంటి కృషి ఫలితమే చెప్పేసి నేను తెలియపరుస్తూ మరొకసారి వచ్చిన భక్తులకి